మహి, వాన వచ్చేలా ఉంది, బయట బట్టలు ఉన్నాయి, తీద్దాం పదా. వాళ్ళ అమ్మ పిలుపుతో ఆలోచనల నుంచి ఈ లోకంలోకి వచ్చింది మహేశ్వరి. అమ్మాయిని మహి అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? దాని పేరు మహేశ్వరి, మా అమ్మ పేరు. అయినా సగం పేర్లతో పిలవకూడదు, పిల్లలకి మంచిది కాదంట, పంతులు గారు చెప్పారు. తండ్రి మాటలు మామూలే అనుకుంటూ తల్లికి సాయంగా పనిలో పడింది మహేశ్వరి. పెద్ద మీకే ఉంది కూతురు, దాని మీద ప్రేమ, మీ అమ్మ మీద ప్రేమ పొంగికొచ్చేస్తున్నాయి. మీ చాదస్తం దానికి అంటగడుతున్నారు. రుసరుసలాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది మహి వాళ్ళ అమ్మ. మా అమ్మే కాదు, నీకు అత్తగారు కూడా. పిల్లలకి పద్ధతులు నేర్పడం తప్ప. సర్లే, నేను ఆఫీస్కు వెళ్ళాలి, ఒక కాఫీ ఇస్తావా? భార్యని పిలిచాడు. ఎప్పుడూ ఈ గొడవ మామూలే అన్నట్టుగా. సర్లేండి, ఈ జాతకాలు పట్టింపులు ఈ కాలానికి కాదు. పిల్ల ఎదుగుతున్న కొద్దీ చాదస్తం పెరుగుతోంది మీకు. నా పిల్లని నాకు నచ్చినట్టుగా పిలుచుకుంటా. ఇంజనీరింగ్ అంటే దానికి ఇష్టం లేదు. జాతకంలో కలిసొస్తుందని అన్నారని మేనేజ్మెంట్ సీట్ అయినా చేర్చారు. ఏదో పాస్ అవ్వాలని చదివింది. ఏమైనా సంబంధాలు చూద్దామని ఆలోచన కూడా లేదు. ప్రతిదానికి మీన మేషాలు లెక్క పెట్టడమే. ఆవిడ ఉన్నంతకాలం చాదస్తంతో చంపేది. మీరు మొదలు పెట్టారు ఇంకా. కాఫీ అందించి లోపలికెళ్లేది భర్త మొహం చూసి ఆయనకెదురుగా కూర్చుందావిడ. దానిది మీనరాశి. ముందు డల్ ఉన్నా తర్వాత పికప్ అవుతారని సిద్ధాంత్ గారు చెప్పారట. పోయిన వాళ్ళ గురించి ఇప్పుడెందుకు? 10 కాసుల బంగారం, 2 సెంట్ల స్థలం ఉన్నాయి దాని పేరు మీద. దాని పెళ్లి మనం అనుకున్న దానికన్నా చక్కగా చెయ్యొచ్చు. ఇప్పుడు శుక్రమహాదశ వచ్చిందట దాని జాతకంలో. పంతులు గారు చెప్పారు, నువ్వు అనవసరంగా ఆలోచించకు. నా పిఎఫ్ లోన్ తీసుకుంటా, మంచిగానే పెళ్లి చెయ్యొచ్చు. సంబంధాలు చూడనని నేను అనలేదుగా. ఊరికే నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు. ఇంక చెప్పేదేం లేనట్టు బయటికి నడిచాడాయన. గొడుగు మర్చిపోయారు. 50 ఏళ్ళు వస్తున్న 20 ఏళ్ల పిల్లల పరుగులాంటి నడకతో దగ్గరలో ఉన్న బస్టాప్కి ఆయన వెనకాలే వెళ్ళి అందించి వచ్చిందావిడ. అయ్యిందా మీ డైలీ సీరియల్? చీర డిజైన్ చేయడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నది కాస్త పొగరస్తుగా వచ్చిన తల్లిని చూస్తూ నవ్వుకుంటూ మహేశ్వరి. నీకు అలాగే ఉంటుందిలే. డైలీ సీరియల్ అని నన్ను అనకపోతే నాన్నకి నువ్వు వెళ్ళి ఇవ్వచ్చుగా గొడుగు. రెట్టించిన తల్లితో మీ మధ్య పానకంలో పుడకలా నేనెందుకులే అని కళ్ళెగరేస్తూ అంది మహి. నువ్వు బాగా ముదిరిపోయావే. ఇదేదో చదువులో చూపిస్తే జాబ్ వచ్చేది, మీ నాన్నకి సపోర్ట్ ఉండేది నొచ్చుకుంటూ అంది ఆవిడ. నాకు మ్యాథ్స్ ఇష్టం లేదన్నా ఎంపీసీలో చేర్చారు. డిగ్రీ అయ్యాక సివిల్స్ రాస్తా అంటే మేనేజ్మెంట్ సీట్ అయినా ఇంజనీరింగ్లోనే చేర్చారు. ఇంట్రెస్ట్ కొద్దీ జ్యువెలరీ, శారీస్ డిజైనింగ్ నేర్చుకున్నా. ఇన్వెస్ట్ చేయడానికి తెలివి తప్ప ఏమీ లేదు. ఎంబీఏ చేస్తూనే పని చేసుకుంటా అంటే నువ్వు నాన్న జాతకాలు, హోమాలు అని గుళ్ళు గోపురాలు తిరగడం, పూజలకు ఉంగరాలు అనే సిద్ధాంతులకు వేలకు వేలు ఇస్తారు అక్కడ. కానీ నేను ఎంబీఏ చేస్తా అంటే నన్ను మాత్రం నమ్మరు. అందుకే కొంచెం డబ్బులే వచ్చినా ఫ్రెండ్స్కి నా డిజైన్స్ ఇచ్చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ రాస్తా, పెళ్ళి గిల్లి అనకు ప్లీజ్ అనేసి తన పనిలో మునిగిపోయింది మహి. నేనేం చెయ్యను? నీలాగే నాకు చిన్నప్పుడు చాలా ఆశలు ఉండేవి. మేనరికం కాబట్టి పెళ్ళయ్యాక ఇంట్లో తొందరగానే అలవాటు పడిపోయా. చాదస్తం తప్పితే మీ నాన్న, బామ్మ, తాతయ్య నన్ను ఇంకే విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. నువ్వు పుట్టాక నువ్వే నా లోకం. అయినా ఇంజనీరింగ్ వాళ్ళకి తొందరగా ఉద్యోగాలు వస్తాయి, నాలా నువ్వు కాకూడదు అని నేను కూడా మీ నాన్న చెప్పిందే ఒప్పుకున్నాను. టిఫిన్ ప్లేట్ కూతురి చేతికి అందిస్తూ అంది ఆవిడ. మొదలు పెట్టావా? నాకు ఇది 999సారి చెప్పావు. దేశంలో ఏడాదికి 6 లక్షల మంది కోర్సు పూర్తి చేసే ఇంజనీర్లలో 4 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఉద్యోగాలు వచ్చేది ఏడాదికి వీళ్ళల్లో 20,000 మందికే. మిగతా వాళ్ళు వేరే వేరే పనుల్లో, వ్యాపకాల్లో ఉండిపోతారు. నీ కాకి లెక్కలు నీ అమ్మ లెక్కలకి చెప్పు. నన్ను పని చేసుకో నీ తల్లి విసుక్కుంటున్నట్టు అనేసి ఏదో ఇంత తిని ప్లేట్ షింక్లో పడేసి హాల్లోకి వచ్చింది. తల్లి దిగులుగా ఉండడం చూసి, అమ్మా, ఏదో వర్క్ టెన్షన్లో అనేసా, కోపం తెచ్చుకోకు బతిమాలినట్టు అంటూ తల్లి వల్లో తలపెట్టుకుంది మహి. మీ నాన్నలాగే తయారవుతున్నావు. అనేయడం, అన్నాక ఐస్ చేయడం. అన్నట్టు పంతులు గారు చెప్పారు నువ్వు వజ్రం ఉంగరం పెట్టుకోవాలని. ఎలాంటి రింగ్ కావాలి? నువ్వే డిజైన్ చేసుకో అంటూ కూతురిని గారం చేసిందావిడ. అమ్మా, ఈ రోజుల్లో ఒరిజినల్ డైమండ్ కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. అదేదో కాలేజ్లో నన్ను చేర్చడానికి కట్టొచ్చు. నాకు నగలు చేయించడానికి ఉన్న శ్రద్ధ నా ఇష్టాలు తెలుసుకోవడానికి పెట్టరు. కష్టపడి చదువుకుంటా అంటే నన్ను నమ్మరు. పిల్ల పెళ్ళి అంటే లక్షలు ఖర్చు చేస్తారు. 40 రకాల ఐటమ్స్, 400 చీరలు అంటూ అందులో సగం కూడా ఆ అమ్మాయి చదువుకుంటా అంటే ఖర్చు పెట్టడానికి చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు ఒప్పుకోరు.
ఆవేశంగా అంది మహి. పెళ్ళై వెళ్ళిపోతే ఈ ఆదర్శ వాక్యాలు ఏమీ గుర్తురావు. ఒక వారం రోజులు ఇంటికి రా అంటే మా ఆయనకి ఇబ్బంది అవుతుంది అంటారు. ఆడపిల్లలంతా ఇంతే. మహి నెత్తిన ఒక మొట్టికాయ వేసింది. అయితే నేను పెళ్లి చేసుకోను అంతే. మీ ఆయనకేం చెప్తావో నీ ఇష్టం విరుసుగా అనేసి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చుంది మహి. మీ నాన్న కష్టపడేది మన కోసం కాదా? ఆలోచించమ్మా సర్ది చెప్పబోయిందావిడ. కూతురి ముఖం చూసి మాట్లాడకుండా వేరే పనిలో పడిపోయింది. అమ్మా కాఫీ కేకేసింది మహి. తన మీద అలిగిందేమోనని వంటింట్లోకి వెళ్లి చూస్తే నీరసంగా నేల మీద కూలబడ్డ తల్లి కనబడింది. జాగ్రత్తగా తల్లిని పట్టుకొని గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టి తండ్రికి ఫోన్ చేసింది. ఎప్పటిలాగానే బిజీగా ఉన్న డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పి కట్ చేశారాయన. ఆమెకు గుండె జబ్బు ప్రమాదం ఉందని తెలిసి కంటికి రెప్పలా ఆమెను చూసుకోవడం మొదలుపెట్టింది. ఎదురు సమాధానం చెప్పకుండా తన పనిని చేసుకునేది. రోజులు గడిచిపోతున్నాయి. ఫ్రెండ్ చెల్లి పెళ్లికి కూడా రాలేనంత బిజీనా మేడం మీరు? వాట్సాప్లో ఏకి పారేస్తుంది మృదుల. మహిని అమ్మకి అసలే బాగోట్లేదురా, చూసుకోవాల్సింది నేనేగా నచ్చజెప్పబోయింది. అంతేలే, నేను పెళ్ళయి వెళ్ళిపోయాక నన్ను పట్టించుకోవడం మానేశావు నువ్వు. నేనంటే భయం లేకుండా పోయింది బొత్తిగా. ఆత్మీయంగా కసురుకుంది. ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా. ఆంటీకి ఎలా ఉంది ఇప్పుడు? సంభాషణని దారి మార్చేసింది. ఇప్పుడు పర్లేదులే. పెళ్లి బాగా జరిగిందా ఇంతకీ? కొంచెం ఇక్కడ సెటిల్ అయితే నేనే మీ ఇంటికెళ్ళి ఆంటీని అంకుల్ని కలుస్తా. మామూలు మాటల్లోకి దిగిపోయారు ఇద్దరు. బాగా జరిగింది. అన్నట్టు నేను నీకు చాలా రోజుల నుంచి చెబుదాం అనుకుంటున్నా. మా బాబాయ్ వాళ్ళది టెక్స్టైల్ కంపెనీ ఉంది. స్కిల్స్ ఉంటే వాళ్ళే ఇంటర్న్షిప్ ఇస్తారు. నీ వర్క్కు పనికొస్తుందేమో. ఆయనని కల్పించే దాన్ని పెళ్లికి వచ్చి ఉంటే. పర్లేదులే, ఆయన నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ చెయ్యి. తన ఫ్లోలో తను చెప్పుకుపోతుంది మృదుల. అమ్మకు బాగోలేనప్పుడు కొత్త వర్క్ నేను హ్యాండిల్ చేయగలనా? నాన్న హెల్త్ అంతంత మాత్రం. పైగా ఇప్పుడు బయటికెళ్ళడం, జాబ్ అన్నానంటే కారాలు మిరియాలు నూరుతారు. తన ఆలోచనలు మృదులకి తెలియకుండా మామూలుగా మాట్లాడి కట్ చేసింది చాట్ని. అమ్మని ట్రీట్ చేయడానికి 10 లక్షలు అవుతాయి అన్నారు డాక్టర్. నాన్న నార్మల్ ట్రీట్మెంట్ చేయించగలరు కానీ ఇంత ఖర్చు అంటే వెనకాడవచ్చు. ఏమి చెయ్యాలి ఇప్పుడు? ఇలా సాగిపోతున్నాయి మహి ఆలోచనలు. ఏది జరిగితే అది జరుగుతుంది. ముందు అసలు ఆయన్ని కాంటాక్ట్ చేస్తే కదా నేను ఈ వర్క్కి సూట్ అవుతానో లేదో తెలిసేది అనుకుంటూ మృదుల ఇచ్చిన నంబర్తో వాళ్ళ బాబాయిని కాంటాక్ట్ చేసింది. ఇప్పుడు ఆ ప్లాన్ విషయంలో డ్రాప్ అయ్యామమ్మా, కానీ నా ఫ్రెండ్స్కి నీ వర్క్ అవసరమైతే రిఫర్ చేస్తా అనేసి ఫోన్ కట్ చేశాడు ఆయన. దరిద్రం, నా మాస్టర్ బెడ్రూమ్లో పరుపేసుకుని పడుకున్నట్టు ఉంది. తనని తాను తిట్టుకుంది మహి. నేను కూడా ఏమిటిలా? మనం ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు అని బన్నీ చెప్పాడుగా. మళ్ళీ రీఛార్జ్ అయిపోయి పనిలో పడింది. నా కజిన్కి నువ్వు చేసి ఇచ్చిన డిజైన్స్ నచ్చాయట. పర్సనల్గా కలిస్తే కొన్ని ఆర్డర్స్ రావచ్చు. ఇంకొక ఫ్రెండ్ ఫోన్తో అదృష్టం మీద చిన్న ఆశ మొదలైంది మహి మనసులో. అనుకున్న టైంకి ఆ వ్యక్తి ఆఫీస్లో ఎదురు చూస్తూ కూర్చుంది మహి. అటెండర్ లోపలికి పిలుస్తున్నారని చెప్పడంతో ఓనర్ ఛాంబర్లోకి వెళ్ళింది. ఇంత చిన్న అబ్బాయి ఓనర్ ఏమిటి? నీలిమ కరెక్ట్గానే చెప్పిందా? వెనక వైపుకు తిరిగే అతను కూర్చుంటే చిర్రెత్తుకొస్తున్నా తమాయించుకుంది. మీకు ఈ ఫీల్డ్లో డిగ్రీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ. కేవలం మీ డిజైన్ ఒకటో రెండో బాగున్నాయి కదా అని కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి మిమ్మల్ని నమ్మలేం. వీఆర్ సారీ, కొంచెం స్థిరంగానే అన్నాడు అతను. ఎనీవే, గెట్ అ కాఫీ అంటుంటే వీడి స్టైల్ బంగారం కాను అనుకుంటూనే నో థ్యాంక్స్. దీనికి నన్ను రమ్మని మీ సిస్టర్కి చెప్పడం ఎందుకు సార్? కొంచెం అసహనంగానే అడిగింది. మిమ్మల్ని చూడాలనిపించి కొంచెం మెత్తగానే పలికిందా గొంతు. నన్ను చూడడానికి పిలవాలంటే కాల్ చేయొచ్చు. నా కలెక్షన్ని జోక్ చేయాల్సిన పని లేదు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ అతనికి సమాధానం ఇచ్చింది మహి. మామూలుగా కాల్ చేస్తే తమరు రారు కదా. ఆమె వైపు తిరిగి అన్నాడు మనీష్. 3 ఏళ్లు వెంటపడినా ప్రపోజ్ చేసినా ఒప్పుకోలేదు. ఏదో బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతా అనేదానివి. ఇప్పటికీ అలాగే ఉన్నావు. నేను మాత్రం నీకు అందనంత స్థాయికి వచ్చేసా. చూసావా, వచ్చే నెల నా పెళ్లి కూడా. నీకే ముందు శుభలేఖ వాట్సాప్ చేస్తా, ఒకంత హేళనగా అన్నాడు. కంగ్రాట్స్, నీ పెళ్లిలో కలుద్దాం మరి, స్థిరంగా చెప్పి అక్కడి నుంచి బయటపడింది. స్కూటీ నడుపుతున్నంతసేపు మనీష్ మాటల మీదే ఆమె ఆలోచనలు. ఆమెకి అతని మీద మంచి అభిప్రాయం, చెడు అభిప్రాయం రెండూ లేవు. ఒకవేళ తాను ఓకే చెప్పినా నాన్న పట్టింపు, తమ కుటుంబం పరిస్థితి తనకి బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ తర్వాత అనుకుంటూ చదువు మీద, పని మీదే మనసు పెట్టేది. ఏది అయితే అది అయ్యింది.
మనీష్ మంచి స్థాయిలో ఉన్నాడు, సంతోషం అనుకుంటూ రాంగ్ సైడ్ వచ్చేసా అని మర్చిపోయింది. దారిలో ఎదురైన నాన్నని చూసి వీడి ధ్యాసలో వేరే దారిలో వచ్చేసా, ఇప్పుడు నాకు దండగం ఉంటుంది అనుకుంటూనే నవ్వినట్టు వాళ్ళ నాన్న వైపుకు బండి పోనిచ్చింది. ఇటెందుకొచ్చావురా? ప్రేమగానే వినపడుతున్న మందలింపు కనబడింది మహికి. కలెక్షన్ చూస్తా అని క్లయింట్ కాల్ చేస్తేనూ సర్ది చెప్పింది మెల్లగా. ఇంటికే కదా, నేను డ్రైవ్ చేస్తా అనేసరికి తాను తండ్రికి బండి ఇచ్చి ఆయన వెనక కూర్చుంది. ఏ వయసుకి ఆ ముచ్చట అంటారురా? నా ఓపిక ఉన్నంత చదివించా, మంచి ఇంటికి పంపించగలిగితే చాలు నిన్నింకా. ఈ గొడవలన్నీ వదిలేరా, నాకున్నంతలో నీకు అన్నీ ఇచ్చా, ఇస్తూనే ఉంటా. మీ అమ్మ ట్రీట్మెంట్కి, నీ పెళ్లికి నేను తిరిగి చూసుకోనక్కర్లేదు. ఎండన పడి తిరగడం మానే ఇంకా. ఆయన మాటల ప్రవాహానికి అడ్డుపడితే ఏమవుతుందో తనకి బాగా తెలుసు కాబట్టి ఇల్లు వచ్చే వరకు వింటూ ఊరుకుండిపోయింది. రాత్రి భోజనాలయ్యాక టీవీ చూస్తూ తన పెళ్లి ప్రస్తావన తెచ్చింది తల్లి. మొన్న అమ్మాయి ఫోటో పంపాము కదా, ఆ వైజాగ్ అబ్బాయి బానే ఉన్నాడండి. ఒకడే అబ్బాయి, డిఫెన్స్లో జాబ్, కానీ ఇల్లు అమ్మాయి పేరు మీద రాయాలంటున్నారు వాళ్ళ అమ్మా నాన్న. మనకి ఉన్నది ఒక్కరితే కదా, మనమైనా ఎన్నాళ్ళుంటాం? కట్నంగా అడగట్లేదు, మన పిల్ల పేరు మీదే అంటున్నారు కాబట్టి బాధేముంది మనకి? ఓకే చెప్పేద్దామా? అవునన్నట్లు చూస్తున్న తండ్రిని చూసి ఇంకా ఆగలేక ఒంటి కాళ్ళ మీద లేచింది మహి. మీ చాదస్తాలు ఆపుతారా అమ్మా? కట్నం వద్దు, పెళ్లి బాగా చెయ్యండి. ఇంత డబ్బు మీ అమ్మాయి పేరు మీదే వెయ్యండి, లేకపోతే మీ ఇల్లు మీ అమ్మాయికి రాయండి. ఇలాంటివి హై క్లాస్ వాళ్ళు అడిగే గొంతెమ్మ కోరికలు. ఒక అమ్మాయికి తన తండ్రి ఆస్తిలో భాగం ఉండాలని పెట్టిన ఆచారం కట్నం. అది వెర్రి తలలు వేసి ఇప్పుడు అమ్మాయి పుట్టిందంటేనే వణికిపోతున్నారు తల్లిదండ్రులు. ఇది వరకు పెళ్లి చేస్తే చాలు అనేది కాస్త చదువుకొని ఉద్యోగం చేసే స్థాయికి వచ్చిన కూతురికి పెళ్లి చేయాలనుకునే అమ్మా నాన్నలు నిలువెల్లా హారతి కర్పూరం అవుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణం అనే సామెత ఎప్పుడో మారిపోయిందమ్మా. నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి, ఏదో ఒకటి సాధించే చూపిస్తా అనేసి విశ్వసలాడుతూ గదిలోకి వెళ్ళిపోయింది మహి. దీనికి అన్నీ మీ లక్షణాలే, మూతి విరుచుకుంది మహి వాళ్ళ అమ్మ భర్త వైపు చూసి. ఏదో ట్రై చేస్తుందిగా, చెయ్యనివ్వు, ఉభయ తారకంలా అనేసి తన ఫోన్ గొడవలో పడ్డారు ఆయన. రేవతి నక్షత్రం వాళ్ళు మొండి జాతి, మీలాగే మండిపడి తన పనిలో పడింది ఆవిడ. మీ అమ్మ మాట వినరా? అసలే బాగాలేదు కదా, నీ పెళ్ళైతే నా బాధ్యత అయిపోతుందిగా. తనకి మంచినీళ్లు తెచ్చిన కూతురితో లాలనగా అడిగారు ఆయన. నవ్వేసి ఊరుకుంది తను. మర్నాడు లేచేసరికి ఆందోళనగా హాల్లో కూర్చొని ఆలోచిస్తూ కనబడ్డ తండ్రిని అడిగింది మహి. ఏమైంది నాన్న, ఎందుకలా ఉన్నారు? నిన్న అలా మాట్లాడానని కోపం వచ్చిందా? లేదురా తల్లి, అమ్మకి కండిషన్ సీరియస్ అని రిపోర్ట్స్ వచ్చాయి. ఇల్లు అమ్మితే గాని సర్జరీకి డబ్బులు కష్టంరా, మళ్ళీ నీ పెళ్లి కూడా చెయ్యాలి దిగాలుగా అన్నారాయన. ఆలోచనలో పడింది మహి. తల్లికి ఒంట్లో బాలేదు అన్నా కూడా అది ఆ వర్క్లోనే ఉంది. హాస్పిటల్లో ఎదురు చూస్తూ కూతురి మీద కారాలు మిరియాలు నూరింది మహి తల్లి. అది దాని కలెక్షన్ మీద ప్రెజెంటేషన్ ఉంది, అవగానే తొందరగానే వచ్చేస్తానందిగా, నువ్వు ఊరుకో ఆవిడిని సముదాయించాడు మహి తండ్రి. అది హాస్పిటలా మఠమా అన్నట్టు దేవుళ్ల ఫోటోలు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంగరాలు పెట్టుకున్న డాక్టర్ని చూసి నిర్లిప్తంగా కూర్చున్నారు ఇద్దరు. ఇంతలో మహి వచ్చింది. మనీష్ డాక్టర్ క్యాబిన్ దగ్గర మాట్లాడితే ఏదో పని ఉండి వచ్చే ఉంటాడులే అని అనుకుంది. డాక్టర్ని కలిస్తే ఆయన కేవలం అడ్మిషన్ ఫీ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తా అనడంతో ఆశ్చర్యపోవడం వీళ్ళ వంతు అయ్యింది. చైర్మన్ గారి అబ్బాయి మీ అమ్మాయి ఫ్రెండ్స్ అంట కదా, అదే చెప్పారాయన. మనీష్ వెళ్ళిన వైపు చూపించి అన్నారు డాక్టర్. పెళ్ళన్నాడుగా, నిజంగా ఫ్రెండ్షిప్ కోసమే చేశాడు అనుకొని తన తల్లి ట్రీట్మెంట్ మీద పని మీద మనసు పెట్టింది మహి. ఆ అబ్బాయి చూడటానికి బానే ఉన్నాడు, మంచివాడిలాగే ఉన్నాడు కదా. తల్లిదండ్రుల మాటలు విని మామూలుగానే తీసుకోవడం అలవాటు చేసుకుంది. తనకి అతని మీద మంచి అభిప్రాయం, చెడు అభిప్రాయం రెండూ లేవు. తల్లి ఆరోగ్యం కన్నా తన లక్ష్యం ఎక్కువ, ఖచ్చితంగా ఎక్కువే. అయినా రేపో మాపో పెళ్ళయ్యేవాడి మీద తనకి అభిప్రాయాలు, ఆలోచనలు అవసరమా? ఆలోచనల్లోంచి బయటకు పడాలంటే పనిలో పడాలని మాత్రం గట్టిగా అనుకుంది. ఫ్రెండ్గా హెల్ప్ చేశాడు కానీ ఎనిమిలా ట్రీట్ చేశాడు ఆఫీస్లో కలిస్తే. ఏం చేస్తే ఏమిటి, ఇట్స్ ఆల్ ఓవర్ అండ్ డన్. కంప్యూటర్లో తన కోసం డిజైన్ చేసుకున్న ఉంగరం మోడల్ని తన ఫ్రెండ్ గీతికకి ఈమెయిల్ చేసింది. తను ఎలాగో చేయించుకోలేదు కదా అనుకుంటూ గీతిక ఎంగేజ్మెంట్ రింగ్ని తనని డిజైన్ చేయమని అడగడంతో తల్లికి ట్రీట్మెంట్ జరుగుతుండడంతో కొత్త డిజైన్ తయారు చేయడం ఇష్టం అనిపించలేదు ఆమెకి. మనీష్ చాలా హెల్ప్ చేశాడు తనకి, ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి.
తన పెళ్ళయ్యాక మాట్లాడడం లాంటివి బాగోదేమో. కాల్ చేస్తా కలుద్దామని. నేనే కాల్ చేస్తే ఏమనుకుంటాడో అనుకునే లోపే మనీష్ నుండి మెసేజ్, లెట్స్ మీట్ టుమారో అని. తనేంటి ఇలా నాకు మెసేజ్? ఓకే అని రిప్లై ఇచ్చింది, బాగోదు మాట్లాడకపోతే అన్నట్టు. మీ మదర్ ఎలా ఉన్నారు? అవతల నుంచి మెసేజ్ చూసి, బాగున్నారు, రేపు మాట్లాడుకుందాం. అయిష్టంగానే చాటింగ్ ఆపేసింది. బాయ్. అటు నుంచి రిప్లై చూసి మళ్ళీ తన పనిలో పడిపోయింది. వాడి మైండ్లో ఏముందో. అయినా ఇంట్లో ఇవి ఒప్పుకోరు. అప్రయత్నంగా తన పర్సనల్ ఫైల్లో సేవ్ చేసుకున్న కాలేజీ ఫొటోస్లో మనీష్ని చూసి గతం గుర్తొచ్చినా, ఇవన్నీ కొన్ని రోజుల్లో హిస్టరీ. నేనంటే నిజంగా ప్రేమ ఉంటే వేరే పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు? ఆలోచనల్ని కట్ చేసి కటువుగా అనుకుంది. డిలీట్ చెయ్యాలి ఇవి. మనసులోంచి డిలీట్ చేయగలనా? ఇంకో ప్రశ్న మనసులో. అలాగే ఆలోచనలతో కలత నిద్రతో ఆ రాత్రి గడిచిపోయింది. కంప్యూటర్ టేబుల్లో ఉన్న గీతిక పెళ్లి శుభలేఖలో గీతిక వెడ్స్ మనీష్ అన్న లైన్ చూసి, లైట్లే, వాడే అని గ్యారంటీ ఏమిటి? వాడే అయినా నాకు నచ్చిన నష్టం ఏమిటి? వాళ్ళిద్దరూ బాగుంటే నాకు హ్యాపీనే కదా. మనీష్ కలిస్తే చెప్తాడేమో. అప్రయత్నంగా లిప్ గ్లాస్, ఐలైనర్ వేసుకుంది, తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్లు. కెన్ వి మీట్ ఇన్ 1 అవర్? మనీష్ మెసేజ్కి ఎస్ అని నిర్లిప్తంగా ఆన్సర్ ఇచ్చేసి బయలుదేరింది అతన్ని కలవటానికి. నేను ఇష్టం లేదు కానీ నా ఇష్టాలు గుర్తున్నాయిగా. కేఫ్లో వాళ్ళ కోసం రిజర్వ్ అయిన టేబుల్ దగ్గరకు వచ్చిన మహిని చూస్తూ అన్నాడు మహేష్. అన్నీ నీకు నువ్వే అనుకో, స్టూపిడ్, మనసులో అనుకుంది మహి. ఆంటీ ఎలా ఉన్నారు? మౌనాన్ని బ్రేక్ చేస్తూ అన్నాడు అతను. ఆంటీ అనాల్సి వస్తుంది, అత్తయ్య గారు అనలేక, మాటలు గొంతులోనే నొక్కేస్తూ. బాగున్నారు. మెనూ కార్డ్ని అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంది, ఇంకేం మాట్లాడాలి అర్థం కాక. చాలా థ్యాంక్స్ నీ హెల్ప్కి. తన కళ్ళల్లో చిన్న నీటి తెరని దాచేస్తూ చెప్పింది మహి. ఒకప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఆ మాత్రం చెయ్యాలిగా. ఒకప్పుడు అంటున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో భావం అతను చదవడానికి ప్రయత్నం చేయడం మహి దృష్టిని దాటిపోలేదు. మీ వుడ్ బీ పిక్ చూపించొచ్చుగా, టాపిక్ మార్చాలిగా అన్నట్టు అడిగింది మహి. గీతికకి నో చెప్పేశా, అది చెబుదామనే కలవమన్నా. నాంచడం ఇష్టం లేనట్టు పాఠంలా చెప్పడం నచ్చలేదు మహికి. నాకెందుకు చెప్పడం? నీ లైఫ్ నీ ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. ఆమె ఎర్రబడ్డ కళ్ళను చూసి కొంచెం కంగారు పడ్డాడు అతను. అది కాదురా, ఏదో బెట్టు చేద్దామని పెళ్లికి ఓకే అన్నా కానీ తప్పు అనిపిస్తోంది నిన్ను చూశాక. ఆంటీని అలా చూశాక నిన్ను వదులుకోవడం అంటే నాకు నేను నచ్చటం లేదు. గీతికకి మన సంగతి తెలుసు. ఈజీగానే మూవ్ ఆన్ అయిపోయింది. ఇంట్లోనే కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అతని మాటలకు అడ్డుకట్టు వేస్తూ అంది మహి. కొత్తగా రా ఏంటి? నన్ను చూస్తే కానీ గుర్తుకు రాని ప్రేమ నాకు వద్దు. మా వాళ్ళ పొజిషన్కి సరిపోని పెళ్ళి నాకు వద్దు. క్లారిటీ లేని నీలాంటి వాడు అస్సలు వద్దు. నా మీద జాలి పడుతున్నావా? ఫ్రెండ్గా హెల్ప్ చేశామనుకున్నా కానీ ఇదే నీ ఉద్దేశం అని తెలిస్తే నేను ఒప్పుకునేదాన్ని కాదు, కలిసేదాన్ని కూడా కాదు. జీవితంలో ఎవరికి నచ్చినది వాళ్ళు చెయ్యాలనే అందరూ అనుకుంటారు. దానికి ఇంకొకరిని బాధ పెట్టడం మాత్రం తప్పు. కొత్తగా మన సంగతి ఏముంది దానికి తెలియడానికి? నాకు నీ మీద ఎలాంటి ఒపీనియన్స్ లేవు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మనది మంచి స్నేహంగా ఉండాలి అనుకుంటే ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. మంచి ఫ్రెండ్స్ లైఫ్ పార్ట్నర్స్ అవ్వకూడదా? పట్టుదలగా అడిగాడు మనీష్. ఇదెప్పటి నుంచి? మీ బ్యాక్గ్రౌండ్, మా ఇంట్లో పొజిషన్ వేరు. నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి అయినా ఇష్టపడుతుంది. కానీ ప్రేమ ఒకరి మీదే పుడుతుంది. హెల్ప్ చేశావని పెళ్లి చేసుకుంటే కృతజ్ఞత అవుతుంది కానీ ప్రేమ కాదు. అది ఎవరికీ మంచిది కాదు. నీ ఫ్యూచర్కి ఏమి ఇబ్బంది ఇప్పుడు? అడుగుతున్నాడే కానీ ఆమెకి సరైన జవాబు చెప్పలేనని తెలిసిపోతుంది మనీష్కి. నాకు నా ఫ్యూచర్ కంటే ప్రెజెంట్ ఇంపార్టెంట్. నువ్వేదో నన్ను బాధలు పెట్టేస్తావని కాదు. కొన్ని ఇష్టాలకి కారణాలు ఉండవు, అయిష్టాలకి కూడా. నువ్వు స్ట్రైట్గా అడిగి ఉంటే కనీసం ధైర్యం చేశావు అనుకునేదాన్ని. నన్ను చూస్తే కానీ నా కోసం రాని ప్రేమని నమ్మలేను. బాయ్. విశ్వాసలాడుతూ నడిచి వెళ్ళిపోయింది. విస్తుపోవడం మనీష్ వంతు అయ్యింది. అమ్మాయిల మనసు పువ్వులా మెత్తగా ఉంటుంది, వజ్రంలా కఠినంగా ఉంటుంది. ఎవరో కవి రాసినట్టు మొండితనం అనిపించిన ఆమె లాజిక్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మనీష్కి నో చెప్పావంట? గీత చెప్పింది. కూతురికి టిఫిన్ పెడుతూ అంది మహి తల్లి. అమ్మా, కూతురితో మాట్లాడే పద్ధతి ఇదేనా? విసుగ్గా అంది మహి. మీ మీద కన్నా నాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఒక్క నా వర్క్ మీద తప్ప. నాకు ఎగ్జిక్యూటివ్ MBA సీట్ కూడా వచ్చిందమ్మా. నాకు టైం ఇవ్వు.
వాడు హెల్ప్ చేశాడని, ప్రపోజ్ చేశాడని జీవితమంతా డైలమాలో ఉండలేను. ఆమె గొంతులో స్థిరత్వానికి ముచ్చట వేసింది ఆవిడికి. సరేలే, నాన్న ఈ డైమండ్ లాకెట్ కొన్నారు నీకోసం. మురిపెంగా కూతురు వెనక నుంచి మెడలో గొలుసు వేసి దగ్గరికి తీసుకుంది. ఇలాంటి అమ్మాయిలే నిజమైన వజ్రాలు అనుకుంది తృప్తిగా.